బంగారు తల్లి, ఇదంతా నీ చలవేనమ్మా. చూడమ్మా. బంగారు కొండ, చూసావమ్మా? అంత గొప్ప పుట్టుక అనేది. తమరిని అందరూ చూడాలంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాలా? ఓరి నాయనో. అమ్మా, రావే, నాన్న క్లాస్ లో ఉన్నారమ్మా. లోపల పెట్టు. చిన్నమ్మా. మకాడి, మన కామాక్షక్క మనవరాలు చూడు. ఓహో అలాగా. ఏ డొంగు చిక్కులు, ఏ బుజ్జి చిక్కులు. ఇదిగో అన్నిచ్చాడు. నమస్కారం అండి, బ్యాంక్ లో కాస్త లేట్ అయింది, అందుకే. పర్వాలేదండి. సంతకెళ్ళానమ్మా, కొబ్బరికాయలమ్మ డబ్బులు. మేమేమైనా గంజాయి అమ్మించామేంటి? వెళ్ళు. నువ్వు ఆసుపత్రి బిల్లు కట్టడానికి డబ్బు అడిగావా లేక ఆసుపత్రి కట్టడానికి అడిగావా? ముందు డబ్బు దాచించు. అది గనక వాళ్ళు చూసారంటే ఎక్స్ట్రా ఆపరేషన్ చేసి మిగతా డబ్బులతో మందు మాత్రలు కొని లారీలో ఎక్కి పంపిస్తారు. సరే గాని నా చేతిలో ఉన్న బిల్ తీసుకో చెప్తాను. బాబులాలు సేటు నగ తాకట్టు కొట్టు. ఏమి కావాలి? RRR సినిమాకి 5 టికెట్లు కావాలి. చూసింది చాలు, బిల్లు చూడు. తాకట్టు పెట్టి అరగంట కూడా కాలేదు, అప్పుడే విడిపిస్తున్నావా? పోనీ ఒక 25 ఏళ్ల తర్వాత రానా? ఏమన్నావు? మంచి సెంటర్ చూసే కొట్టు పెట్టావయ్యా. వైన్ షాప్ కి ఎదురుగుండా చికెన్ కొట్టు పెట్టినట్టు హాస్పిటల్ కి ఎదురుగుండా నువ్వు తాకట్టు కొట్టు పెట్టావు. అక్కడ పేషెంట్ బతుకుతాడా లేడా గానీ మీరు బతికిపోతున్నారు. తీతి జాగ్రత్తగా చూసుకో, వెనకాల కన్నం వేసి మొత్తం కొట్టేస్తారు. ఏమయ్యా, మా చిన్నమ్మ తాలి తీసిచ్చిందే అనుకో, ఎంత ధైర్యం ఉంటే నువ్వు తీసుకుంటావు. మర్యాదగా నీ చేత్తోనే తిరిగివు. రా పైకిలే. బంగారు కొండ, ఎన్నో కష్టాల తర్వాత నువ్వు నిక్షేపంగా బయటకొచ్చావంటే దానికి కారణం కొంతమంది. ఊళ్ళో ఎంతమంది ఏమన్నా వాళ్ళు లేకపోతే నువ్వు లేవు. నోనో, నేను నా డ్యూటీయే చేశాను. ఏంటి మీరు నాకు ఇస్తున్నారు? బిడ్డను తీసుకోండి. వడ్డీకి డబ్బులిచ్చినా ఈ పసికందుకి ప్రాణం పోసింది మీరే కదా. మిమ్మల్ని బాధ పెట్టాలని అనడం లేదు, కానీ ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు ప్రతి క్షణం ఎంత విలువైనదో మాకంటే మీకే బాగా తెలుసు. అలాంటి పరిస్థితిలో మొండిపట్టు పడితే పేదవారేమైపోవాలి? సహాయం చేయడంలో తప్పులేదు, అందుకని నీ తాళి తీసేస్తావా? నేను తాళిని తీసివ్వడం వల్ల మా ఆయనకేమీ అయిపోదు. అదే తాళిని నేను తీయకుండా ఉండుంటే ఇక్కడ 2 నిండు ప్రాణాలు పోయిండేవి. తాళి సెంటిమెంట్ల గురించి మాట్లాడే మోహం చూడెలా ఉందో. బిడ్డని కన్నవారికే ఆ బిడ్డ విలువ తెలుసు అంటారు. ఓ బిడ్డని పోగొట్టుకున్న నాకు అంతకంటే బాగా తెలుసు. ఆ రోజు ఎవరైనా నా బిడ్డని చూసుంటే, కాపాడుంటే, ఇలా నేను సంవత్సరాల తరబడి ఏడుస్తుండేదాన్ని కాదు. నా బిల్ గేట్స్ పుట్టిన ఇలాంటి సమయంలో ఏంట్రా బంగారు కొండ, ఈ చందమామని చూసి నేను ఏడవచ్చా? ఈ హాస్పిటల్ ఖరీదెంతో ఒక్కసారి అడుగు, మరుక్షణమే నేను కొనేస్తాను. మన వాళ్ళందరికీ ఇక్కడ ఉచిత వైద్యమని ప్రకటించేద్దాం, ఏమంటావు? అందరికీ ఒక హ్యాపీ న్యూస్. మన ప్రొడక్షన్ ఇప్పుడు డబుల్ అవబోతుంది, అండ్ మన శాలరీ కూడా. ఈ బోరు మాత్రమే నాది. ఇందులో మీరు ఎప్పుడైనా ఎంతైనా నీళ్లు తీసుకోవచ్చు. మీ అవసరాలన్నీ పోను, మిగిలిందే నా బిజినెస్ కి. మీ పేరు ఊర్లో వారందరూ చెప్పుకునేలా చేసేశారయ్యా. అవునవును, చించారు. ఇంత లోతన బోరేసి నీళ్లు తోడేశారు. వాణ్ణి పొగుడుతున్నారు. మీ పాటికి మీరు 1000 అడుగులు బోరు వేస్తే భూగర్భ జలాన్ని నమ్ముకున్నా మేమందరం ఏమవ్వాలి? బోరు వేయడం తప్పని ప్రభుత్వం ఏమీ చెప్పలేదే. తప్పని అయ్యగారు చెప్పారు బ్రదర్. నీళ్ళనేవి అక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి రాకూడదని మన అయ్యా ఎవరో మన వీరబ్రహ్మం గారు చెప్పారు. మీరు చెప్పింది నేను కాదనడం లేదు. అయితే ఆలస్యం ఎందుకు బ్రదర్, ఇక బయలుదేరండి. నువ్వు అతనితోనే కావచ్చు.
అందుకేగా గట్టిగా అరిచో. అలాగే నిలబడి వెళ్ళేటప్పుడు డబ్బు ఇస్తాడు, తీసుకుని వెళ్ళు. వాటర్ బాటిల్లో నీళ్లు కొని తాగే పరిస్థితి వచ్చిన ఈ టైంలో కూడా అది విదేశీయుల దగ్గరే కొనుక్కుని తాగాలా? ఏ మంచి నాణ్యతతో మనమే ఉత్పత్తి చేసుకోవడం తప్ప? మొత్తానికి అమ్మే ప్లాన్ లోనే ఉన్నారు. రేయ్ ఆడి కార్ రేట్ ఎంతో తెలుసా నీకు? రేయ్, నీకు ఆడి కార్ అంటే ఏంటో తెలుసా? నా మాట కాదని బోరేసావనుకో, మెడ కోసి బోర్లు వేసి పాతి పెడతాను, జాగ్రత్త. రాదా? రేయ్, బోర్ వేయడానికి బదులు 2 బీర్లేసి పడుకోండిరా. సమంత, వెళ్ళొస్తాను. సరే మహేష్ బాబు. చిన్నమ్మా, మీ ఆయన్ని మీ అన్నయ్యని కలపడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఇంతవరకు మన పాపకి ఓని ఫంక్షన్ చేయలేదు. మనం పాపకి ఫంక్షన్ చేయాలంటే మేనమా ఉండాలి కాబట్టి మాస్టర్ని మీ అన్నయ్య పిలిచే తీరాలి. ఒకవేళ మాస్టర్ పిలవకపోయినా మేనమావగా మీ అన్నయ్య చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తాడు. వచ్చే తీరాలి, అన్ని చేసే తీరాలి. సమ్ టైం ఇలా అనిపిస్తుంది. టైర్లో గాలుందా చూడు. ఇదిగో చూస్తాను. మన గాలి మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది? అది విలేజ్ గాలి, ప్యూర్ గా. ఏయ్ చిన్నమా, నేను ఇంకా బండి ఎక్కలేదు, నువ్వు వెళ్ళిపోతున్నావు. ఆగో. ఏయ్ ఏయ్, ఇప్పుడు నేనేమన్నానని అలా వదిలి వెళ్ళిపోతున్నావు? ఇదే పని అయిపోయింది. ఏయ్ ఏయ్, కోతికి పుట్టిన కోతులారా, నాటి పళ్ళు నాటి పళ్ళవి. ఎంత పని అని తీసుకుపోయాం? మీకోసమే నీదే పోయింది. మిమ్మల్ని రోడ్లాగా. పండి, పండి, పండి. పొమ్మంటుంటే చేతులు కాళ్ళు ఎరపడతాను. ఓయ్ చిన్నమా, ఇది చాలా దారుణం. ఎవరూ పరీక్షల్లో ఫెయిల్ అవ్వలేదు, బట్టి పట్టడంలో ఫెయిల్ అయ్యారు. అర్థమైందా? ఎప్పుడు గట్టిగా చదివితే మనసుకెక్కదు. ఇదిగో మాస్టారు. ఇది రాస్తూ ఉండండి, ఇప్పుడే వస్తా. ఊరంతా కలిసి గట్టుగా వచ్చారు. ఏంటి విషయం చెప్పండి. మెడ కోసి అదే బోర్లు వేసి పాతి పెడతాను, జాగ్రత్త. ఆ బోర్వెలుడు పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. మాకేం చేయాలో అర్థం కావట్లేదు. చదువుకున్నోళ్ళు మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాం. 600 అడుగుల లోతు వరకు బోరు వేయడం వాళ్ల తప్పే. అందుకని వాణ్ణి బెదిరించి పంపడం దానికంటే పెద్ద తప్పు. మనం అధికారులకు చెప్పి వాళ్ళ ద్వారా చర్య తీసుకోవాలి. అది కాదు, ఏదో కోపంలో. ఏంటన్నా కోపం? చట్ట ప్రకారం నేను చూసుకుంటాను, మీరు బయలుదేరండి. అన్నా, ముందు ఆ హెల్మెట్ తీసి తలకి పెట్టుకుని బయలుదేరండి. అవును బాబు, పోలీసులు నడు రోడ్లోనే ఉంటున్నారు. పోలీసులు నడు రోడ్డు మీద ఉంటున్నారని హెల్మెట్ పెట్టుకోవద్దు. మన భార్య బిడ్డలు నడు రోడ్డు మీద నిలబడకూడదు. దానికోసం హెల్మెట్ పెట్టుకోండి. వీళ్ళు ఈ జన్మలో బాగుపడరు. పోనీ పండగ ఎలాగా చేయలేదు మా తంగి. మీ అమ్మాయిని మీ అన్నయ్య కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తే మీ 2 కుటుంబాలు ఒకటవుతాయి. ఇంతకన్నా పెద్ద విందే ఇస్తారు. అలా చెప్పు కళ్యాణక్క. 4 సంవత్సరాలుగా ఇదే మాట నేను చెప్తూ వచ్చాను. అప్పుడు నన్ను కోపంగా చూసేవారు. మీ అన్న కొడుకు ఇవ్వడానికి అంత ఆలోచిస్తున్నావు? ఏ కాలంలో ఉన్నారు మీరంతా? మావయ్య కొడుకుతో అత్తయ్య కొడుకుతో పెళ్లిళ్ళు ఎప్పుడూ అటకెక్కేశాయి. వారి మనసులో ఏం కోరికుందో దాన్ని మనం నెరవేర్చాలి. వివేక్ ఇప్పుడు ఫారిన్లో ఉన్నాడు. వాడి మనసులో ఎవరున్నారో? మా అన్నయ్య కొడుకు వాడికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి గాని నా కూతుర్ని చేసుకోవాలనేం లేదు. కుటుంబాలు కలవడం కోసం పిల్లల మనసు పాడు చేయకూడదు. ఏ మాతంగి, మీ అన్నయ్య కొడుకు బాగా ఎదుగుంటాడు కదా, చూసి చాలా రోజులైంది. అమ్మా, నీకు వివేక్ ఎలా ఉండాలో చూడాలి, అంతే కదా. బకాడి ఏంటే ఏమన్నావు? వివేక్ నంబర్ ఇవ్వు. హఠాత్తుగా వివేక్ మీద ప్రేమ పుట్టిందంటే? ఇవ్వు లూసు. ఇప్పుడు ఎందుకు వాడి నంబర్ నీ ఫోన్లో సేవ్ చేస్తున్నావు? ఏమే, నా బిడ్డ ఇప్పుడు ఎలా ఉన్నాడు? వాడి మొహం ఇప్పుడు ఎలా ఉంది? మారిపోయిందా? చూసావా, నువ్వు పెంచినవాడు నీ ఫోటో పెట్టుకున్నాడు, కానీ నీ కన్న కూతురు ఇది దీపికా పడుకుని ఫోటో పెట్టుకుంది. జాగ్రత్తమ్మా, మెడ పట్టేస్తుంది. నాకు నమ్మకం వచ్చేసింది బకాడి. మా అన్నయ్య కొడుకు 2 కుటుంబాల్ని కలుపుతాడు. మళ్ళీ మనందరం ఒకటవుతాం. కావాలంటే చూడు, వాడు ఊళ్ళోకి రాగానే ముందు మన ఇంటికే వస్తాడు చూడు. ఇదిగో చూడండి.
బాగున్నాడు. చూసారా ఆ? మాస్టర్ 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 ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం బండి ఆపండి. ఏంట్రా? ఏంటి ఒంటేలు వస్తాయి. ఏయ్, ఇలా బహిర్భూమిలో పోయకూడదు. అక్కడ మరుగుదొడ్లు కట్టారుగా, వెళ్ళి పోసుకో. అక్కడికి వెళ్తే ఒంటేలు రాదు, వాంతి వస్తుంది. నేను ఖాళీ మైదానంలోనే వెళ్తా అన్నా. త్వరగా వెళ్ళరా. అలా అన్నారు, బాగుంది. దయచేసి తిరిగి చూడకండి, అటే చూస్తూ ఉండండి. అరే మనీ పర్స్ ఎక్కడగా ఉండాలి. అమూర్తల్ని ఈ రోజు నాపి కన్ను చూపించింది. ఎవరు పడేసుకున్నారు, చల్లగా ఉండాలి. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. ఏంటో తెలీదు, 2 రోజులుగా యూరిన్ నేలలా వెళ్తుంది. ముందు డాక్టర్కి చూపించుకోవాలి. మాస్టర్